వామ్మో మళ్ళా ఎండలు మోపైనాయి. నెరి 2-3 రోజుల సంద అయితే దంచుతున్నాయుల్లా. మళ్ళా ఓడ్డాలు శినుకులు పడితే గాని చల్లబడతట్టులేంపో. ఇక హెడ్లైన్స్ చూస్తే ఇయాల్టి వార్తలు చెప్పుకుందాని. ఒడిసిన ఎలక్షన్ ప్రచారం, ఓటెయ్యాలే సోమారం. మేడిగడ్డకు ఆనల ముప్పు, డిజైన్లనే ఉన్నదట తప్పు. పన్నెండు నాడు ఈ స్కూళ్ళు షురు, ఏడాది క్యాలెండర్ సూపర్. రోడ్డు మీద తాక్కుంటా తమాషా, అందరు కలిసి దింపిండ్రు నిషా. హైదరాబాద్ లో జలకన్యలు చాలా నచ్చింది నాకు, ఫస్ట్ టైం వచ్చిన. అరే ఓట్లు అంటారు, మా ఇంటికి ఎవ్వరు వస్తలేరు, ఓటేమని ఎవ్వరు అడుగుతలేరు. మా ఓట్లు కావా, మీ మోటార్ల లెక్క అవ్వడతలేమా? గింత అన్యాయం ఉంటాదుల్లా. మా పోరానికి ఎవ్వరు పిలుస్తలేరు, అదే ఎదురుంటోని చుట్టూ తిరుగుతాండ్రు. ఆడు మా ఓడు ఒక్కతోటోళ్ళే, గిదేం తరికా? మా ఓనికి శిలికకి చెప్పిన జర డిగ్రీ చదువురా అని. ఇప్పుడు చూడు ఓటు లేదని ఎవ్వరు దేక్తనే లేరు. మా కొడుకు ఓటు లేదు కానీ మా కోడలుకున్నదుల్లా సోమవారం వేసొస్తా అంటుంది. ఇగో గిట్లు ఇరబడుతున్నాయి కొన్ని ఊళ్ళల్లో ముచ్చట్లు. ఎందుకంటే ఇగో గిందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం ఓడిచింది మాపటీలి. మీటింగులు పెట్టుడు, పట్టభద్రులను కలుసుడు అంత బంద్. పాత నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఓట్లున్నందుకు అక్కడ వైన్స్లు, బార్లకు సుత తాళం పడ్డది. సోమవారం ఓట్లు 15 రోజుల కాంచి 3 పార్టీల ప్రచారం జోరుగా నడిచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు అంతా తిరిగిండ్రు తీన్మార్ మల్లన్నను మండలికి పంపిస్తానికి. సిపిఐ, సిపిఎం, జనసమితి, బీసీ సంఘాలు మల్లన్నకే జైగొట్టినాయి. ఇవాళ సీఎం సార్ను సుత కలిసిండ్రు ఇదే మాట చెప్తానికి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించవలసిందిగా. ఆఖరినాడు ఎంత తిరగాలనో గంత తిరిగిండు మల్లన్న. డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా, డబ్బులతో వచ్చే పదవి నాకొద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాయి ప్రజల కోసం. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా, నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినన్నా. బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా? ఈ ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. మా సీట్ల మేము గెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి అన్న నిలబెడితే రామన్న, హరీష్ అన్న మీటింగుల మీద మీటింగులు పెట్టిండ్రు 3 పాత జిల్లాల్లో. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అయితే బీజేపీ పార్టీ వాళ్ళకు ఫోన్లు చేసి మాకే ఓటేయాలని బతిలాడుతుర్రట కారోళ్ళు. గింత అన్యాయం ఉంటాదని గరమైండు పోటీలున్న ప్రేమేందర్ రెడ్డి సారు. మండలిలో సీటు పెంచుకోవడానికి సీనియర్లు ప్రచారం చేసిండ్రు. ఇలా మైనార్టీ రిజర్వేషన్లు ఇస్తే, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే అసెంబ్లీలో కొట్టడానికి 8 మంది మా హీరోలు ఉన్నారు. శాసన మండలిలో కొట్టాడే అవకాశం ఇవ్వండి. ఒక్క సీటు కోసానికి 52 మంది పోటీ పడుతుంటే 4,61,000 మంది ఓటర్లు ఉన్నారు. డిగ్రీ చదివి ఓటుకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే ఛాన్సు. టీచర్లు, లాయర్లు, ప్రైవేట్ జాబులు చేస్తోళ్ళు, కొలువుకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఏళ్ళకి ఇంకట్టించుకుంటారు అన్నట్టు. కానీ ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ల లెక్క మిషన్ ఉండదు, గుర్తులుండవుల్లో. బ్యాలెట్ పేపర్ల మీద పేర్లు ఎదురుగా చిన్న బాక్సులు ఎక్కువ ఉంటది, గన్ల నెంబర్ రాయాలి. నేను స్కెచ్ పెన్ తో రాస్తా, నేను పెన్సిల్ వాడతా అని వాడితిరా అంటే మీ ఓటేసేళ్ళది. మళ్ళా ఆఫీసర్లు ఇచ్చిన పెన్నే వాడాలి. 52 మంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ కాంచి లాస్ట్ దాకా ఎందరికన్నా ఇయ్యొచ్చు. పక్కా గెలవాలనుకున్న వాళ్ళకు 1 నెంబరు, ఆయన కాకుండా ఈయన అనుకున్న వాళ్ళకు 2 నెంబరు, ఇట్లా అన్నట్టు. అంతా చదువుకున్నోళ్లే గాని ఓటు ఎట్లా వేయాలనో తెలియక చెల్లకుంట చేసుకున్న వాళ్ళు బొచ్చడు మంది ఉంటారు. కాబట్టి ఆత్రమాత్రం చేయకుండా నిమ్మలంగా మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయురి. శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, దేవాదుల, జూరాల, మూసి, డిండి ఓ బొచ్చడు ప్రాజెక్టులున్నాయి. వెనకటెన్నడో కట్టిండ్రు. ఆనాకాలంలో నిండితేనో, గేట్లు ఎత్తితేనో, ఎండాకాలంలో ఎండితేనో గా ప్రాజెక్టుల గురించి వార్తలు వస్తుంటాయి. కానీ మొన్న కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే కాంచి ఇయాల్టి దాకా ఎప్పుడు వార్తలలోనే ఉంటుందబ్బా.
అంత బందోబస్తు కట్టిండ్రు మరి. నియంగానే మేడిగడ్డది మేడి పండుగతే ఉన్నది పో. ఇప్పటి మందం రిపేర్లు చేయబోతే కొత్త కొత్త తక్లీఫ్లు వస్తున్నాయి. మళ్ళా నిన్న పనులు చేస్తుంటే పెద్ద సప్పుడుతోటి ఇంత పెద్ద బొయ్యారం బయట పడ్డది. పనులంతా బుగులు పడ్డారట. ఇంజనీర్లు వచ్చి చూసినాక టిప్పర్లతోటి మట్టి తెచ్చి కూడిపిండ్రు బొందను. ఇట్లా ఎందుకైందో తెలుసుకునే పనులు ఉన్నారు. ఇక అప్పట్లకి ఇట్లనే బుంగ పడితే 25,000 ఉసుక బస్తాలతో బూడ్చిండ్రు. నిరుడు పిల్లర్లు గుంగిన కాంతి 3 వద్దుల కోటి బయట పడబట్టే. ఆనలు అందుకొని వరద తాకుడు దాకినా అంటే ప్రాజెక్టుకే డేంజర్ అని ఢిల్లీకి వెళ్ళి వచ్చి చూసిన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్టు మీదకెళ్లి టెంపరీ పనులు నడుస్తున్నాయి. వరదలు వచ్చే వరకు మేడిగడ్డ కాడును 85 గేట్లు మొత్తం ఎత్తాల్సిందే. నీలాగేనా అంటే ఏమయ్యేది తెలియదట. మరి ఆల్రెడీ 77 గేట్లు మీదికి గుంజిండ్రు గాని 8 ఎత్తుడే కష్టం ఉంది. ఏమన్నా ఎటమటం అయ్యానా అంటే అసలుకే మోసం అట. అవసరమైతే గేట్లు కటింగ్ చేద్దాం అనుకుంటున్నారట ఇంజనీర్లు. ఈ పనులన్నీ సుతా ఆనలు చురువయ్యే వరకు కావాల్సిందే. అయితే 4 ఏళ్ల కిందనే మేడిగడ్డ కాడు ఉసుక కొట్టకపోతే లాపర్వా చేసిర్రట. అప్పుడే రిపేర్లు చేస్తే అలాగింత డేంజర్ ఉండకపోవు. అన్నారం సుందిల కాడ సుత పరిస్థితి ఏం మంచిగా లేదట. కాళేశ్వరం ప్రాజెక్టు కింద బ్యారేజీలు కట్టేటప్పుడు భూమి పరీక్షలు చేసిండ్రా, కట్టాల్సిన జాగాలనే కట్టిండ్రా లేదా అని ఢిల్లీ ఆఫీసర్లు చెకింగ్ చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు 4-5 రోజుల్లో మేడిగడ్డ కాడికి పోయి పనులు ఎట్లా నడుస్తుందో అరుచుకుంటారట. ఏం కాళేశ్వరమో ఏమో పో, 1,00,000 కోట్లు పెట్టినా ఎప్పుడేమయ్యేది తెలియకుంటుంది. నీ పోరన్ ముక్కుల తొక్కు గింతంత లేవు, తాగుడికి ఎగబడ్డావురా. ఇంటికి రా బిడ్డ, ఇవాళ నీ మైలపోలు తీయకుంటే చూడు. అరే కొండలు, నువ్వు తాగేటోనివి దాకా పతాక మావోడిని ఎంటేసుకోబోతున్నావేమ్రా? ఆ నిగ్గిట్లా నేర్పుతున్నావా ఏంది? అవు వెంకటేశ, మావోడేమన్నా తాగుతున్నారా బిడ్డ? ఈ నడమ గాయ చేస్తాడు. ఏం మంచి సంబంధమే, భూమి జాగలు ఉన్నాయి. పిల్లగాడు పట్నంలో సాఫ్ట్వేర్ కొలువు చేస్తాడు. కానీ బీరు తాగుతాడని తెలిసి మా బిడ్డ వద్దంటుందిరా. నీ అవ్వ సిట్టింగ్లకు జాగడ దొరకలేరా, మంచిగా పొలంలో అడ్డబెట్టిండ్రు అని మాట్లాడుకోగా ఇంటుంటాం. మరి గీలేంద్ర నాయన గింత తెగిడిచిండ్రు. వారే వా, రోడ్డు పక్క కార్ ఆపి బీరు గుంజుతాండు. పోలేమన్నా తక్కువనా? ఓ చేతిలో సిగరెట్, ఓ చేతిలో బీరు బాటలు. వీడియో ఎందుకు తీస్తుర్రు అనుకుంటా మీదికి రావట్టే. ఏ వద్దు పోదామని పిల్లగాడు నూక్కపోతున్నా ఇంటలేదు. ఇంతకిది ఏళ్ళకనుకుంటాండ్రు. పొద్దుగాల 7 గంటలకు అందరు ఛాయలు తప్పరిచ్చే టైంకు హైదరాబాద్ నాగోల్ ఏరియా ఫతుల్లగూడ కాడ కార్ల పాటలు పెట్టుకొని తాగుతుంటే రోడ్ల మీద గివ్వెం కథలు వెళ్ళిపోర్రు అన్నారు వాకింగ్ చేసేటోళ్ళు. గంతే, మీరెవల్రా మమ్మలను మమ్మంటానికని ఇగో గిట్ల సిగమూగింది చెల్లెమ్మ. మనిషోది కరుచుకునే వరకు కార్ రివర్స్ తీసి ఈడాపి మళ్ళా దిగి గదేలొల్లి. వద్దమ్మా తప్పు, ఇది పద్ధతి కాదని పెద్ద మనుషులు చెప్తుంటే ఇంకింత ఎక్కువ చేయబట్టి. నమస్తే, చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు. మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత పబ్లిక్ లో ఊకుంటా అంటే ఎక్కువ చేస్తుర్రేంది, నడువురి అని గెదుముతుంటే అటు పోలీసులకు ఫోన్ చేస్తున్న మనిషి మీదకి మరల పడ్డది. ఇక లాభం లేదని అందరు రౌండ్ అప్ చేసి కార్లకు నూకంగానే బీర్ బాటల్ రోడ్డు మీద పలగొట్టి కారు దంచుడు. కానీ మనోళ్ళేం ఊకోలే, పోలీసులకు కంప్లైంట్ చేస్తే 2 అరెస్ట్ చేసిండ్రు. ఇంటోళ్ళని స్టేషన్ కు పిలువనంపి 2 గట్టిగానే క్లాస్ బీకి పంపించేసిండ్రు. రిమ్మ దిగినాక బొమ్మ ఊపడొచ్చు. తాగుడు రైటా రాంగా అని పక్కకు పెడితే ఇట్లా రోడ్డు మీద సిట్టింగ్, అది సుత తెల్లారంగా సాయలు తాగేయాలక. మీరు చేసే దేడి దిమాగ్ పనులకు 4 ఇట్లా మీ ఇంటోళ్ళకు నాదాని అనిపించబట్టే. ఏం పోరలో ఏమో గిట్లా తయారై పాడైతుండ్రు. నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత పబ్లిక్ లో. ఇండ్ల పోరాలతోని సూక్కలు కనిపిస్తుండొచ్చు పో అమ్మలకు. పొద్దున లేచిన కాంచి మళ్ళా బజ్జునేదాకా చిన్నగా సతాయించారు. మరి ఎండాకాలం సెలవులాయే, టైంకు తినరు, టైంకు వండరు. ఎండలకు బయటికి పోయి ఆడుడు కూడా లేదు. ఫోన్లు పట్టుడు, ఇల్లు వీకి పందిరేసుడు. గీ బాధకే చాలా మంది అమ్మమ్మ ఇంటికో నాయనమ్మ ఇంటికో పంపిస్తుంటారు. కొందరు సమ్మర్ కోచింగ్లకు తోలుతున్నారు. అయినా ఇంకెన్ని రోజులు తీయుర్రి, బ్యాగులు భుజానికేసే టైం దగ్గరకు వచ్చిందిగా. రైట్, ఇంకో 18 రోజులైతే బడిగంట మోగుతుంది. జూన్ 12 నాడు తెరిస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ 23 దాకా
229 రోజులు బడి నడుస్తుంది. 5కెళ్ళి 10వ తరగతి దాకా పొద్దుగాల 9:30కెళ్ళి 5:15 దాకా బడి ఉంటది. 1కెళ్ళి 5వ తరగతులకు 9కెళ్ళి 4:15 దాకా. ఇక పట్నంలోనైతే పావు గంట ముందు చాలు చేసి పావు గంట ముందే ఇంటికి పంపిస్తారు. 45 నిమిషాల లంచ్ బ్రేక్, దినం 5 నిమిషాలు యోగా ధ్యానం. 6 నెలలకోపారి అందరికి హెల్త్ చెకప్లు. 190 రోజులు తప్పకుండా అటెండెన్స్ ఉండాల్సిందే. ఇక సెలవులు అంటారా, అక్టోబర్ 2కెళ్ళి 14 దాకా దసరాకు, డిసెంబర్ 23కెళ్ళి 27 దాకా క్రిస్మస్ కు, జనవరి 13కెళ్ళి 17 దాకా సంక్రాంతి సెలవులు. ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి పిల్లలకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు పెడతారు. మార్చిలా బోర్డ్ ఎగ్జామ్స్. ఏప్రిల్ 1కెళ్ళి 9 దాకా చదువుతున్నోళ్లకు ఫైనల్ పరీక్షలు. ఇక ఏప్రిల్ 24కెళ్ళి ఎండాకాలం తాతీలు. పరిశాన్ అయితుండ్రులే, మునుపెన్నడు సుత గిట్ల ముందే చెప్పలే మరి. అట్లనే టయానికి ఒయిల సప్లై, హాస్టల్ల మంచి బువ్వ, ఇస్కూల్ల సకల సౌలతులు ఉండేటట్టు చూడండి సార్లు. దేశంలో లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 5 విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగగా ఇవాళ 6వ విడత జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సారు ఓటేసిండ్రు ఢిల్లీలా. సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ సారు, ప్రియాంక గాంధీ మేడం ఓటేసి ఏలు కంటిని ఇంకు చూపించిండ్రు మీరు సూతెయ్యాలని. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ఇంటోలతో కలిసి వచ్చిండు. జార్ఖండ్ లో పాత సీఎం సోరెన్ సార్ వాళ్ళు ఇంటామే అందరి లెక్కనే లైన్ కడితే హర్యానాలకి లీడర్ ఓటేసినాకో మొలక పెట్టిండు. మన తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ రాధాకృష్ణ సార్ జార్ఖండ్ లో ఓటేసిండు. 95 ఏళ్ల నాయనని ఎంట తీసుకుపోయి ఓటేసి వచ్చిండు ఎన్నికల సంఘం పెద్ద ఆఫీసర్ రాజీవ్ కుమార్ సారు. అట్లనే జార్ఖండ్ లో క్రికెటర్ ధోని, ఢిల్లీలో కపిల్ దేవ్, గౌతమ్ గంభీర్ సార్లు కట్టుకొత్తిండ్రు. సెంటర్ మంత్రులు, గవర్నర్లు, సీఎంలు, పాత సీఎంలు, మంత్రులు, సెలబ్రిటీలు పోటీ చేస్తున్నోళ్ళు ఎవ్వలకు 7 ఓటు ఉంటే ఆడేసిండ్రు. ఇవాళ ఢిల్లీలో 7, హర్యానాలో 10, బీహార్ లో 8, ఉత్తరప్రదేశ్ లో 14, బెంగాల్ లో 8, జార్ఖండ్ లో 4, జమ్మూ కాశ్మీర్ లో 1 సీటుకు, ఒరిస్సాలో 6 ఎంపీ సీట్లకు, 42 ఎమ్మెల్యే సీట్లకు ఓట్లు పడ్డాయి. లోక్సభకు మొత్తం 543 ఎంపీలు కావాలి. ఇవాళ జరిగిన 58కి ముందు జరిగిన 428 కలిస్తే 486కి ఎలక్షన్లు జరిగినట్టు. మళ్ళా శనివారం 57 నియోజకవర్గాల్లో కూడా ఓట్లు పడినా అంటే మొత్తానికి మొత్తం కథం అయినట్టే. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరు గెలిచిండ్రని తేలేది మాత్రం జూన్ 4 తారీఖు నాడు. అప్పట్ల సాహస వీరుడు సాగరకన్య అని ఓ సినిమా వచ్చింది, యాదుందా? అండ్లా జలకన్య ఒడ్డుకు కొట్టుకొచ్చి మనిషి లెక్క మారి హీరో ఇంటికి పోతుంది. గుండెగాడు సముద్రం లోపట ఉన్న నిధిని దేవాలంటే ఏం చేయాలని ఓ మంత్రిగత్తెని అడిగితే జలకన్యతో అవుతుందని చెప్తుంది. వాళ్ళు జలకన్య జాడ తెలుసుకొని మస్తు తిప్పలు పెడతారు. హీరో కాపాడతాడనుకోర్రి, అది ఏరే ముచ్చట. ఇదంతా సినిమా, కానీ నియంగా ఉంటాయా? ఉంటే ఎట్లుంటాయి కావచ్చు. హౌ సాగర కన్యలే మీరు సుత చూడాలంటే ఏ సముద్రం కాడుకో పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కుకట్పల్లిలా అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ లా నడుస్తుంది. గాడి ఓతిరా అంటే సాగర కన్యలను చూడొచ్చు. సగం మనిషి లెక్క, సగం శాప లెక్క. పోరలు చూడుర్రి, జలకన్యలకు టాటా చెప్పుకుంటా షేక్ అండ్ ఇచ్చుకుంటా చిన్న మురిపేం కాదు పో. టీవీలో చూసిన, బాగుంది, చాలా నచ్చింది నాకు. ఫస్ట్ టైం వచ్చిన, మూవీస్లో చూసా, అంతే. హ్యాపీ, బాగా అనిపిస్తుంది. దేశంలోనే ఇసొంటి ఎగ్జిబిషన్ ఇదే ఫస్ట్. స్పెయిన్, ఫిలిప్పీన్స్ దేశాల అమ్మాయిలను ఇట్లా తయారు చేసి నీళ్ళకి దింపితే మనోళ్ళు సెల్ఫీలు, వీడియోలు గుంజుడే గుంజుడు. అప్డేట్స్ వస్తుంటాయి ఇన్స్టాలో, చూసి వచ్చామన్నమాట. కొడంగల్ నుంచి డైరెక్ట్ వచ్చాము ఇక్కడికి. ఎంత బాగున్నాయంటే చేపలు కూడా చాలా బాగున్నాయి, హైలైట్ కనిపిస్తున్నాయి మొత్తం. ఇక్కడ కూడా ఇది కొత్తగా అనిపించింది మా పోరలకు. ఈ స్కూళ్ళకు సెలవులు వచ్చినాయి కాబట్టి బగ్ వస్తున్నారు. ఇంకో 1 నెల రోజులు నడుస్తుంది. సినిమాలు, టీవీలలోనే కాదు, నియంగా జలకన్యలను చూడాలని కాయిషున్నోళ్ళు పోతే పోయిరారి మరి. దేవుడా దేవుడా, మా ఓడు 10వ తరగతి పాస్ కాగానే నెత్తెంటికెళ్ళి దీపిస్తా. ఇంటర్లో మంచి మార్కులు వస్తే కొండకు నడిచొస్తా. ఎంసెట్లా మంచి ర్యాంక్ వస్తే ఎమ్మట నీ దర్శనం చేసుకుంటా.
పోరలకు సెలవులు రాగానే నీ దగ్గరికి వస్తా సామి. ఇగో గిట్లుంటాయి మొక్కులు. అందరికి టైం దొరికేదంటే ఎండాకాలంలోనే. ఈగేముంది, టైం చూసుకొని ఒక్క పారే ముడుం పెట్టిండ్రు. మరి చూద్దాం పాండ్రి తిరుపతిలా ఎట్లున్నదో. గుడి దగ్గర భక్తులే, క్యూ లైన్ల భక్తులే, మెట్ల తొవ్వల భక్తులే, 7 కొండలు భక్త జనంతో నిండిపోయినాయి. అగజూడుర్రి క్యూ లైన్లల్లా ఎట్లున్నదో. క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయి కిలోమీటర్ల కమానం లైన్లు కట్టిండ్రు. ఇటు బడిపోరలకు ఎండాకాలం సెలవులు నడుస్తుండే. తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు సుత ఒడిసిపాయే. ఇక తీర్వాటం చేసుకొని అందరూ తిరుపతి ఎంకన్న తొవ్వబడితే వారం 10 రోజుల సంధి గిట్లనే ఉంటున్నది కొండ మీద. 5 గంటలకు వెళ్తే ఇప్పుడు వచ్చాం బయటికి. ఇప్పుడు 12 అవుతుంది అనుకుంటా. మా దగ్గర దాదాపు గంట 14 గంటలు పడుతుంది. ఫ్రీ దర్శనం ఇట్లుంటే 300 లైన్ సుత జల్దిన గదులుతలేదట. మస్తు తిప్పలైతుంది అనుకొస్తున్నారు. 3 घंटे से ये धूप में लाइन में खड़े 300 रुपए का ये पास है हमारे पास. ये సౌలతులు ఎట్లున్నాయని కొందరిని మందలిస్తే కానీ ఫుడ్ మాత్రం బాగా టైం అన్ని బాగా పెట్టారు. దర్శనం ఒకటే లేట్ అవుతుంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, తాగడానికి వాటర్ కూడా లేదు. భక్తులు బగ్గొస్తున్నారు కాబట్టి తిండి తిప్పలు అరుచుకునే కాడ జరంతా వెనక ముందైతుందన్నట్టు. రూములు దొరుకుడు కూడా కష్టమే ఉన్నది. ఇక మన యాదాద్రిలేమన్నా తక్కువనా? కొండ మీద కొండ కింద కార్లు చూడుర్రి ఎన్ని గణం ఉన్నాయో. శనారం అయ్యే వరకు ఎగిలి వారంగానే లైన్లు కట్టిండ్రు. ఫ్రీ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలు పడుతున్నది. ఎండాకాలం సెలవులు ఒడిసిపోయేదాకా గిట్లనే ఉంటుండొచ్చు. వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా జర సవలతులు మంచిగా అరుచుకోండి సార్లు. ఫేస్బుక్లా, వాట్సాప్లల్లా ఎవరి ఫోటోలు వాళ్ళు డీపీలు పెట్టుకుంటారు. కొందరు ఫ్యామిలీ తోటి దిగిన ఫోటోలు, ఇంకొందరు పిల్లల ఫోటోలు, ఇంకొందరు అమ్మ నాయన ఫోటోలు, కొందరు దేవుళ్ళై నచ్చిన జాగలే పెడతారు. హీరోలు, హీరోయిన్లు, లీడర్ల ఫోటోలు సుతా పెట్టుకునేటోళ్ళు ఉంటారు. అంటే మెసేజ్ చేసింది మనమే అని అవతలకు బండ గుర్తన్నట్టు. అయితే హలో, ఏం చేస్తున్నారు? నేను ముఖ్యమైన మీటింగ్లున్నా, అర్జెంటుగా పైసలు అవసరం ఉన్నాయి, జర ఫోన్ పే కొడతారా? ఇగో మొన్న ఒకరి ఫోన్ కు గిట్లనే మెసేజ్ వచ్చింది. వాట్సాప్ డీపీ చూడుర్రి. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మేడం. కలెక్టర్ మేడం ముక్కు మొహం తెలవనోళ్లను పైసలు ఎందుకు అడుగుతుందని డౌట్ వస్తుందిలే. అంత సైబర్ దొంగల పనితనం. మరి మేడం ఫోటో పెట్టుకొని మందికి గుండ్లు కొడటానికి ఉపాయం చేసిండ్రు. డౌట్ వచ్చినోళ్ళు ఎవరో మేడం శివనేస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఎంక్వైరీలా శ్రీలంక నంబర్ అని తేలింది. మొన్న డీజీపీ రవిగుప్తా సార్ ఫోటోతోటి ఓ బిజినెస్ మ్యాన్ కు ధమ్కి ఇచ్చి 50,000 గుంజుకోబోతే ఆలు సుత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఈడ పాకిస్తాన్ కెళ్లి ఫోన్ వచ్చినట్టు తేలింది. నెల రోజుల కింద సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం ఫోటో పెట్టుకొని గిట్లనే వాట్సాప్ లా కాల్స్ చేసిండ్రట కొందరికి. అంటే పెద్ద పెద్దోళ్ళ ఫోటోలతోని ఫోన్లు మెసేజ్లు చేస్తే హబ్బా నన్ను అడుగుతురులే అని మురిసిపోయి పైకం పంపుతారని దొంగ బడవగాల ఈకమతి. గంత పెద్ద ఆఫీసర్లకు నేనెట్లెరక నన్నెందుకు పైసలు అడుగుతారు? 1,00,000 జీతం వస్తుందని గీ చిల్లర అడుగుడేందని డౌట్ వస్తే బచాయించినట్టే. లేకుంటే నున్నగా గుండ్లు కొట్టుకునుడే సుమా. బంకుకు పోతాం, 100 నోట్ ఇచ్చి పెట్రోల్ కొట్టిస్తాం. కరెక్ట్గా కొడుతుండా లేదా అని మీటర్ చూస్తాం. దుక్నం పోతాం, కావాల్సిన సామాన్ తీసుకొని పైకం కట్టొస్తాం. హోటల్కి పోతాం, బిర్రుగా బిర్యానీ తిని బిల్లు కట్టి సోంపి బుక్ వస్తాం. ఆన్లైన్లో పలానా సామాన్ అగ్వకే వస్తుందంటే ఎగబడి కొంటాం. కానీ కొన్న వస్తువుల కాంచి తినే తిండి దాకా ఏడ కల్తీ జరుగుతుందో, ఏడ డూప్లికేట్ తయారవుతుందో అస్సలు గుర్తుపట్టలేం. ఆఖరికి ఇది కూడా. దుఃఖానికి ఇప్పుడే లోడొచ్చినట్టుంది. దెబ్బ దింపుతున్నారనిపిస్తుందిలే. అంతలేదు, పక్కా 2 నంబర్ మాలిదంతా. బెంగాల్లో ఓ ఇంట్లోనే మందు కంపెనీ నడిపిస్తుంటే ఆబ్కారీ పోలీసులకు ఆసనొచ్చి దొరకబట్టిండ్రు. ఏం తక్కువ 6 కోట్ల రూపాయల మందు పట్టుకున్నారంటే ఏ తీర్ల తయారు చేస్తున్నారో చూడుర్రి. ఖాళీ కీసలు, డక్కన్లు, తీరు బ్రాండ్ల స్టిక్కర్లు, బార్ కోడ్లు మొత్తం డమ్మీనే. డ్రమ్ములల్లా స్పిరిట్ ఓసుడు, ఎర్రమందు రంగస్థానికి ఏవేవో కలర్లు కలుపుడు, బాటిల్ల నింపుడు, సీలేసుడు, దుక్నాలకు సప్లై చేసుడు. బెంగాల్లోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా పంపుతుర్రట. కానీ ఇంట్లోనే ఇంత పెద్ద దందా నడుస్తున్నా బయటికి తెలియలేదంటేనే గమ్మత్తుంది పో. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.